వీక్లీ టెక్ న్యూస్ ఎపిసోడ్ 5 కి అందరికీ స్వాగతం. మనం సక్సెస్ఫుల్ గా 4 కంప్లీట్ చేసుకున్నాం. ఇది 5th టెక్ న్యూస్. ఇప్పటి వరకు చేసిన 4 టెక్ న్యూస్ చూసిన మీ అందరికీ థ్యాంక్ యూ. ఎందుకంటే మనకు కన్సిస్టెంట్ గా 1000 నుంచి 1500 వ్యూస్ వస్తున్నాయి. చాలు మనం చిన్నగా గ్రో అవుదాం. ఈ వీక్ లో కూడా మంచి న్యూస్ ఉన్నాయి, అన్ని కవర్ చేద్దాం. ఫస్ట్ న్యూస్ వచ్చేటప్పటికి యాపిల్ వాళ్ళు కొత్తగా ఒక స్టోర్ ఓపెన్ చేస్తున్నారు. అది నోయిడాలో. ఇది 5th అఫీషియల్ స్టోర్ యాపిల్ వాళ్ళ సైడ్ నుంచి. ఫస్ట్ ఓపెన్ చేసింది ముంబైలో, దాని తర్వాత ఢిల్లీలో ఓపెన్ చేశారు, బెంగళూరులో, పూణేలో, ఇప్పుడు నోయిడాలో. డిసెంబర్ 11th రోజు ఈ స్టోర్ ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ జనవరి ఆర్ ఫిబ్రవరిలో అఫీషియల్ గా హైదరాబాద్ లో కూడా ఒక స్టోర్ ఓపెన్ చేస్తారని చెప్పి సోర్స్ ఉంది. ఇవన్నీ ప్రెసెంట్ రూమర్స్, కానీ నిజం అవ్వచ్చు. మన హైదరాబాద్ ఏం చిన్నది కాదు కదా, ఇక్కడ కూడా ఓపెన్ చేస్తారు ఖచ్చితంగా. నెక్స్ట్ OnePlus 15R లాంచ్ డేట్ బయటకు వచ్చింది. డిసెంబర్ 17th రోజు లాంచ్ చేస్తున్నారు ఈ మొబైల్ ని. ఈ మొబైల్ కొత్త ప్రాసెసర్ తో వస్తుంది, స్నాప్డ్రాగన్ Gen 5 ప్రాసెసర్. ఇది రూమర్స్ ప్రకారం దీంతో 8000 mAh బ్యాటరీ యూస్ చేస్తారంట. ఈ మొబైల్ 45,000 నుంచి 50,000 లోపల రావచ్చు. డిసెంబర్ లో ఏ మొబైల్స్ రిలీజ్ అవుతాయో దాని గురించి ఒక వీడియో చేస్తున్నాను. నెక్స్ట్ వీడియో అదే వస్తుంది, దాంట్లో ఇంకా క్లియర్ గా చెప్తాను ఈ మొబైల్ గురించి. అండ్ ఇదే లాంచ్ లో ఇంకో 2 డివైజులు కూడా లాంచ్ చేస్తున్నారు. ఒకటి OnePlus Pad Go 2, ఇంకోటి వాచ్ లైట్ అని చెప్పి రిలీజ్ చేస్తున్నారు. ఈ రెండు కొంచెం బడ్జెట్ లో ఉంటాయి మీకు. నెక్స్ట్ ఒప్పో, షామీ, రియల్మీ, వివో వీళ్ళందరూ స్లిమ్ ఫోన్స్ అయితే ఇంకా తీసుకొచ్చే ప్లాన్స్ అయితే పూర్తిగా క్యాన్సిల్ చేస్తున్నారంట. దీనికి రీజన్ ఏంటంటే యాపిల్ వాళ్ళు ఐఫోన్ 8 రిలీజ్ చేశారు అండ్ సామ్సంగ్ వాళ్ళు S25 Edge రిలీజ్ చేశారు. రెండు ఫ్లాప్ అయిపోయి, అట్టర్ ఫ్లాప్, అసలు సేల్స్ అవ్వలేదు. సో ఇంకా వీళ్ళు కూడా ఆ ప్లాన్స్ ని క్యాన్సిల్ చేసుకున్నారు, స్లిమ్ ఫోన్స్ వేస్ట్ అని చెప్పి. ఈ రిలీజ్ అయిన 2 ఫోన్స్ ని కొనకపోవడానికి మెయిన్ రీజన్ కూడా బ్యాటరీ. చాలా తక్కువ బ్యాటరీ ఇస్తారు అండ్ ప్రైస్ ఆల్మోస్ట్ లక్షల్లో పెడుతున్నారు. సో ఎవరు కొంటారు? ఈ మిగతా బ్రాండ్స్ అయినా తక్కువలో తీసుకొస్తే బెటర్, ఎవరైనా ట్రై చేయడానికన్నా ఉంటుంది స్లిమ్ ఫోన్స్ ఇష్టపడే వాళ్ళు. అండ్ మోటో వాళ్ళ సైడ్ నుంచి మోటో Edge 70 వస్తుంది. అది కూడా ఒక స్లిమ్ ఫోనే, నెక్స్ట్ మంత్ రిలీజ్ అవుతుంది. సో దీని నుంచి ఏమైనా కొంచెం ప్రాఫిట్స్ వస్తే మిగతా బ్రాండ్స్ కూడా మళ్ళీ ప్లాన్స్ వెనక్కి తీసుకోవచ్చు తయారు చేయడానికి. దీన్ని ఒక 25,000 లో అలా తీసుకురావచ్చు. దీని గురించి కూడా నెక్స్ట్ వీడియోలో వస్తుంది. డిసెంబర్ లో రిలీజ్ అయ్యే మొబైల్, దాంట్లో డిస్కస్ చేశాను, ఒకసారి చూడండి. నెక్స్ట్ ఐక్యూ వాళ్ళ సైడ్ నుంచి IQ 15 మినీని నెక్స్ట్ ఏప్రిల్ లో తీసుకురావచ్చు అని రూమర్స్ వస్తున్నాయి. ఇది ఒక కాంపాక్ట్ ఫోన్, 7000 mAh బ్యాటరీ ఉంటుంది. గ్లోబల్ గా అయితే Dimensity 7500 ప్రాసెసర్ తో తీసుకొస్తున్నారు. మనకు ఇండియాలో మాత్రం స్నాప్డ్రాగన్ 8 Gen 5 ప్రాసెసర్ తో తీసుకోవచ్చు, కొత్త ప్రాసెసర్ తో. అండ్ అలానే Vivo X300 FE గురించి కూడా కొన్ని రూమర్స్ వచ్చాయి. ఈ డిజైన్ చూడండి, కొంచెం విచిత్రంగా ఉంది. నేను యూజ్ చేసేది Vivo X200 FE. సో ఈ డిజైన్ తో తీసుకొస్తేనే మంచిది. వీళ్ళేందో స్ట్రైట్ గా పిక్సెల్ ఫోన్ లా తీసుకొస్తున్నారు. నాకైతే నచ్చలేదు పర్సనల్ గా. మీకు ఎలా అనిపించిందో చెప్పండి. ఈ మొబైల్ లో కూడా స్నాప్డ్రాగన్ 8 Gen 5 కొత్త ప్రాసెసర్ వస్తుంది, దాంతో తీసుకొస్తారంట. ఈ రెండు మొబైల్స్ ఐక్యూ నుంచి కానీ వివో నుంచి కానీ ప్రైస్ వచ్చేటప్పటికి ఒక 45,000 నుంచి 50,000 దాకా ఉండొచ్చు. నెక్స్ట్ RCBకి కొత్త ఓనర్ వచ్చేటప్పటికి హోంబెలే ఫిలిమ్స్ అని చెప్పి చాలా దగ్గర నుంచి రూమర్స్ వస్తున్నాయి. అఫీషియల్ గా ఇంకా కన్ఫర్మేషన్ రాలేదు, కానీ చాలా సోర్సెస్ నుంచి ఇదైతే న్యూస్ వస్తుంది. ఈ హోంబెలే ఫిలిమ్స్ అనే వాళ్ళు కూడా బెంగళూరుకి సంబంధించిన ప్రొడక్షన్. ఇది మూవీస్ ప్రొడ్యూస్ చేస్తుంది. మాక్సిమం మీకు తెలిసే ఉంటది, KGF గానీ కాంతారా గానీ వీళ్ళే ప్రొడ్యూస్ చేసింది. వీళ్ళే ఇప్పుడు RCBని తీసుకుంటారు అంటున్నారు. మాక్సిమం ఇదే కన్ఫర్మ్ అవ్వచ్చు కూడా, కానీ ఇంకా అఫీషియల్ గా అయితే అనౌన్స్ చేయలేదు. మామూలుగా January 9th నుంచి ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ ఉంది. సో అంత లోపల ఖచ్చితంగా కన్ఫర్మేషన్ వచ్చేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ అంటే దాంట్లో కూడా వాళ్ళు జెర్సీకి వేసుకుని ఆడాలి కదా, ఎవరు ఓనర్ అని చెప్పి. టోటల్ RCB ఫ్రాంచైజ్ మొత్తం కొనేసుకుంటారు ఎవరు కొన్నా. సో January 9th లోపల మీకు కన్ఫర్మేషన్ వచ్చేస్తుంది. అండ్ ఇంకో న్యూస్ కూడా బయట వచ్చింది. ఇప్పుడు రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీని కూడా అమ్మేస్తున్నారంట. వీళ్ళు కూడా కొత్త ఓనర్ కోసం చూస్తున్నారు. ఇది క్రిక్ బజ్ నుంచి వచ్చింది ఈ సోర్స్. మాక్సిమం క్రిక్ బజ్ పోస్ట్ చేసిందంటే కొంచెం నమ్మచ్చు మనం. నెక్స్ట్ న్యూస్ అందరూ వెయిట్ చేసే IQ Neo 11. దీని ప్రాసెసర్ అయితే బయటకు వచ్చింది. ఇది అఫీషియల్ గా అనౌన్స్ చేశారు IQ వాళ్ళు. దీంట్లో స్నాప్డ్రాగన్ 8 Gen 5 ప్రాసెసర్ యూస్ చేస్తున్నారు. అరౌండ్ ఫిబ్రవరి మార్చ్ లో ఈ మొబైల్ అయితే లాంచ్ అవ్వచ్చు. నెక్స్ట్ న్యూస్, ఇప్పుడు మొబైల్ బ్రాండ్స్ అని 12,000 mAh బ్యాటరీ ప్రొడక్షన్ అయితే స్టార్ట్ చేశారంట. ప్రజెంట్ ఇప్పుడు హైయెస్ట్ ఉండేది 8,000 మహా అంటే. అది కూడా OnePlus 15R లో తీసుకొస్తారు అని చెప్పి రూమర్ ఉంది. కానీ ప్రస్తుతానికి ఇండియాలో రిలీజ్ అయింది 7,500 mAh బ్యాటరీ. కానీ 12,000 mAh బ్యాటరీ అయితే ఆల్రెడీ టెస్టింగ్ అయిపోయింది, ప్రొడక్షన్ అయితే చేస్తున్నారంట. అండ్ 15,000 mAh బ్యాటరీ ప్రోటోటైప్స్ కూడా రెడీ చేస్తున్నారంట. వీటి మీద టెస్టింగ్ చేస్తున్నారంట. ప్రజెంట్ అయితే ప్రోటోటైప్స్ వర్క్ చేస్తున్నారు 15,000 mAh బ్యాటరీకి. మొబైల్స్ లో ఫిట్ చేసి ఎక్కువ బ్యాటరీ వెయిట్ రాకుండా ఎలా మేనేజ్ చేయాలని చూస్తున్నారు. సో త్వరలో 15,000 mAh బ్యాటరీ కూడా మనం చూడొచ్చు. ఒకప్పుడు 10,000 mAh బ్యాటరీలు, 15,000 mAh బ్యాటరీలు అంటే పెద్ద పెద్ద పవర్ బ్యాంకులు ఉండేవి. ఇప్పుడు డైరెక్ట్ గా మొబైల్లోనే తీసుకొచ్చేస్తున్నారు వీళ్ళు. ఇప్పుడు మొబైల్స్ లో మేజర్ షిఫ్ట్ ఏమైనా ఉందంటే అది బ్యాటరీస్ విషయంలోనే. చాలా ఇంప్రూవ్ అయిపోయాయి ఒకప్పుడు కన్నా. ఒకప్పుడు 4,000 mAh బ్యాటరీ మహా అంటే ఎక్కువ, 5,000 అంటే అది చాలా ఎక్కువ. ఇప్పుడు ఆల్మోస్ట్ మనం 7,500కి వచ్చేసాం. రేపు రిలీజ్ అయ్యే మొబైల్స్ లో 8,000 ఉంది అంటున్నారు. ఇంకా ఫ్యూచర్ లో 12,000, 15,000 కూడా వెళ్తుంది. ఇంకా లాస్ట్ న్యూస్, కొన్ని రోజుల ముందు ఆధార్ యాప్ ఒకటి రిలీజ్ చేశారు గవర్నమెంట్ వాళ్ళు. ఈ యాప్ లో మీరు బయోమెట్రిక్స్ లాక్ చేసుకోవచ్చు, అలానే మీరు హిస్టరీ మొత్తం చెక్ చేసుకోవచ్చు, ఎక్కడ యూజ్ చేశారు అని. మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా కొన్ని ఉన్నాయి. ఇంకా కొన్ని రోజుల్లో మీరు అదే యాప్ లో మొబైల్ నెంబర్ ని కూడా అప్డేట్ చేసుకోవచ్చు అంట. మీ OTP ఆర్ ఫేస్ అథెంటికేషన్ యూజ్ చేసి. ఇది అఫీషియల్ గా ఆధార్ యాప్ వాళ్ళే కన్ఫర్మ్ చేశారు. ఇది కానీ వచ్చేస్తే మీరు ఆధార్ సెంటర్ కూడా వెళ్ళిన అవసరం లేదు. మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకోవడానికి డైరెక్ట్ గా యాప్ లో అప్డేట్ చేసుకోవచ్చు. దీని గురించి ఫుల్ గా ఒక షార్ట్ వీడియో చేశాను, మన షార్ట్స్ ఛానల్ లో ఉంటుంది. లేదా మన ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసిన అక్కడ రీల్ కూడా చేస్తున్నాను, ఒకసారి చూడండి. మీకు ఇంకా అర్థం ఉంది క్లియర్ గా ఆ యాప్ లో ఏమేమి ఉన్నాయని.
ఇంకా ఫైనల్ గా ఓటీటీ అండ్ థియేటర్ రిలీజ్ విషయానికి వస్తే ఆర్యన్ అనే మూవీ నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది. ద పెట్ డిటెక్టివ్ వచ్చేటప్పటికి G5 లో స్ట్రీమ్ అవుతుంది. సన్నీ సంస్కారికి తులసి కుమారి అనే మూవీ వచ్చేటప్పటికి నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది. స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 5 కూడా నెట్ఫ్లిక్స్ లో ఉంది. మాస్ జాతర కూడా నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది. థియేటర్ రిలీజ్ విషయానికి వస్తే 2 మూవీస్ ఉన్నాయి. ఆంధ్రా కింగ్, ధనుష్ కృతి సనన్ మూవీ తేరీ ఇష్క్ మే. ఇవి నాకు ఇంట్రెస్టింగ్ గా అనిపించిన ఈ వీక్ మొత్తం టెక్ న్యూస్. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ చేయడం మర్చిపోద్దు. నెక్స్ట్ వీడియో వచ్చేటప్పటికి డిసెంబర్ లో ఏ మొబైల్స్ రిలీజ్ అవుతాయి అనే వీడియో వస్తుంది. మండే పోస్ట్ చేస్తాను ఆ వీడియో. IQ15 రివ్యూ వీడియో అయితే మన ఛానల్లో పోస్ట్ చేశాను మొన్న. ఒకసారి ఆ వీడియో చూడండి. మీరు ఇంకా చూడకపోతే మిస్ అవ్వకుండా ఉండడానికి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. వీడియోని లైక్ చేయండి. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంటిల్ దెన్